అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుడిచ్చిన మహాఉత్సవాన్ని బట్టి నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. దేవునికి సమస్తమును సాధ్యం కనుక దేవుడిచ్చిన మహాఉత్సవాన్ని బట్టి మనందరినీ కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో రోమపత్రికలో చెప్పబడిన ప్రకారము మంచి సమర్పణ జీవితాన్ని కలిగి ఉండమని చెప్తున్నాడు అనమాట అండి. మనకున్నవన్నీ కూడా దేవునికి సమర్పణ చేసుకోమని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మన జీవితాన్ని కూడా దేవునికి సమర్పణ చేసుకోమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మనము ఈ నూతన సంవత్సరంలో హ్యాపీగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, చక్కగా హాయిగా జీవించాలన్నా మన జీవితాన్ని సమర్పణ దేవునికి చేసుకోమని చెప్పేసి దేవుడు చదివిస్తూ ఉన్నాడు. కనుక మనందరము కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకుని ఈ నూతన సంవత్సరంలో హాయిగా హ్యాపీగా సంతోషంగా జీవించే యోగ్యతను కలిగి ఉండి సహజ లక్షణాన్ని కలిగి ఉండాలండి. ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు మీరందరూ కూడా దేవుని మాట వినండి. ఆయన మాట ప్రకారం నడుచుకోండి. చక్కగా మీకున్నవన్నీ కూడా దేవునికి సమర్పణ చేసుకోండి. మీ జీవితాన్ని కూడా దేవునికి సమర్పణ చేసుకోండి. మంచి ప్రవర్తన కలిగి జీవించండి. మంచిగా జీవించండి. ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి జీవించండి. అందరి ఎడల ప్రేమ కలిగి జీవించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని నూతన సంవత్సరంలో హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలగజేస్తారని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. కనుక అబ్రహాం గారు చూడండి, తన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు గారు చూడండి, తన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా వాళ్ళ జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకొని హాయిగా జీవించాలని మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనం కూడా మనకున్నవన్నీ మన జీవితాలన్నీ కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకుని మనం కూడా హాయిగా ఉందామా? ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా ఉండే యోగ్యత కలిగి ఉందామండి. ఏమంటారండి? ఈ ఆలోచన మీదేనండి. కాబట్టి మేము దేవునికి మంచి సమర్పణ జీవితాన్ని కలిగి ఉంటామండి. మాకున్నవన్నీ దేవునికి సమర్పణ చేసుకుని భూమి మీద హాయిగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నామండి. దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండి చక్కగా భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి హ్యాపీగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉన్నామండి. మేము 100% కూడా దేవుని మాట వింటామండి. మా జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకుంటామండి. విశ్వాసంతో ప్రార్థన చేసుకుని హాయిగా జీవిస్తామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వారందరూ కూడా తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిషాన్ని పదలకు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్థుతిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో తండ్రి మా జీవితాన్ని ప్రభు నీకు సమర్పణ చేసుకోమని చదివించారు. అలాగే మంచి సమర్పణ జీవితాన్ని కలిగి ఉండమని చదివించారు తండ్రి. ప్రభావ అందరి ఎడల ప్రేమ కలిగి జీవించమని చదివించారు తండ్రి. నీకు వందనాలు. బిడ్డలు అలా జీవించి ప్రభా వాళ్ళు నీ నూతన సంవత్సరం అంతా తండ్రి హాయిగా జీవించే యోగ్యతను ప్రభావ బిడ్డలందరికీ దయచేయండి ప్రార్థిస్తున్నాం. ప్రభా నీకు వందనాలు. ప్రతి బిడ్డని దీవించండి. ప్రతి ఒక్కరు ప్రభావ సమర్పణ జీవితాన్ని కలిగి జీవించే యోగ్యతను ప్రభావ దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. సర్వశక్తి గల దేవా, నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని తండ్రి ఎవరైతే తండ్రి ప్రభావ వాళ్ళ జీవితాన్ని నీకు సమర్పణ చేసుకుంటారు తండ్రి వారందరినీ ప్రభావ 30 60 100 దీవించి ఆశీర్వదిస్తానని చదివించింది దేవుడు కనుక తండ్రి మేమందరం ప్రభా సమర్పణ జీవితం కలిగి ఉండి ప్రభా మంచి ఆరోగ్యం కలిగి ఉండి తండ్రిస్తాను ప్రభా తండ్రి హ్యాపీగా తండ్రి నూతన సంవత్సరం అంతా ప్రభా జీవించే యోగ్యతను దయచేయమని చిన్నలను, పెద్దలను, యవనస్తులను ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి చదువుకునే పిల్లలను కూడా దీవించి ఆశీర్వదించి గర్భిణీశీలను, బాలింతలను తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభావ సంతానం లేని బిడ్డలను తండ్రి చేతుర్తులు చేసుకుంటున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, వాహనం నడిపేవారిని దండిస్తున్న ప్రయాణం చేస్తున్న వారిని అందరిని 1 by 1 దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారికి దయచేయమని మా ప్రార్థనలకి ఇస్తాను. మా ప్రార్థన నిలబడాలని దయచేయమని మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రవేశమైన నమ్మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదంలో మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. మనందరము కూడా మంచి సమర్పణ జీవితాన్ని కలిగి ఉందాం. దేవుని మాట విందాం. దేవుని మాట ప్రకారం నడుచుకుందాం. దేవునికి అంగీకారంగా జీవిద్దాం. దేవుని మార్గంలో నిలుద్దాం. అప్పుడు దేవుడు మనం దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి ఈ నూతన సంవత్సరంతో మంచి ఆరోగ్యం దయచేసి హాయిగా జీవించే యోగ్యతను మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. వింటారా దేవుని మాట? ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా?
మీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకుని ఈ నూతన సంవత్సరం అంతా హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉంటారా? ఏమంటారు? మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఏమంటారు?